Let's that's go why we're back into Genesis 41. మరి అందరు మ్యూట్ లో పెట్టాలి దయచేసి మనోరణ ఇంకెవరు మాట్లాడరు మనోరణ మ్యూట్ మరి सभी लोग ఈ యొక్క म्यूट में रखिए प्लीज सब लोग म्यूट में रखिए उधर इधर मत घूमिएगा क्योंकि वचन का समय प्लीज हर कोई वीडियो ऑन कीजिए बढ़िया से ध्यान से सुनिएगा Okay. దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో మనమందరము మరి స్టీవ్ సార్ మన మధ్యలోకి రావడం సంతోషము మరి ఈ ఉదయకాల సమయంలో మరి మనకు సాయంకాలము ఆది కాండము 41వ అధ్యాయంలో నుండి మరి కొంత భాగం నేర్చుకున్నాం కొంత మిగతా భాగాన్ని మనం ఈ రోజు నేర్చుకున్నాం Mana Raja, I want you to pray for us. Yeah. అన్న మనోరాజా ప్రార్థన చేయమంటున్నా అన్నగారు ప్రార్థన ప్లీజ్ ప్రే మనోరాజా మనోరంజన్ తెలుగు అన్న మాట్లాడు ప్లీజ్ ప్రే ఫర్ ఓకే అన్న ప్రార్థన చేస్తాను చేయండి ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ పరిశుద్ధ దినం రోజు మరొకసారి గూగుల్ జూమ్ మీట్ లో ప్రభా ఈ విధంగా అందరం సేవకులు కలిసి నీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా స్టీవ్ ఐ గారి ద్వారా తండ్రి ప్రభా అద్భుతమైన వర్తమానాలు అద్భుతమైన వాక్యం ఆది కాండంలోంచి మా హృదయాలకి అదేవిధంగా మా పరిచర్యకు మా జీవిత విధానానికి కావాల్సిన చక్కని సందేశాలు అందిస్తున్న విధానాన్ని బట్టి స్తుతికర మహిమలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి వర్తమానాన్ని అందిస్తుండగా దయాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆత్మతో నింపి నడిపిస్తున్న విధానం బట్టి స్తుతికర మహిమలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభు ఆటంకపరుస్తున్న అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ పరిశుద్ధ ఆత్మ కార్యములు రిలీజ్ చేస్తూ వినగలిగిన మనసును మాకు దయచేయండి. మా దృష్టి మళ్లించే ప్రతి చీకటి శక్తిని యేసు నామంలో బంధిస్తూ మా దృష్టి మా ఏకాగ్రత మా ఆలోచన వాక్యం మీద వాక్యంలో ఉన్న భావం మీద అదేవిధంగా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంచేలాగా సహాయం దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తూ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని మరొకసారి మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తూ ఇంకా రావాల్సిన వారిని త్వరగా ఈ జూమ్ మీట్ లో తీసుకురమ్మని ప్రతి ఒక్కరికి కావాల్సిన మేలును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఓకే థాంక్యూ. When we start, we're in chapter 41. We just seen Pharaoh select God's servant. మరి ఆది కాండము 41వ అధ్యాయంలో ఫరో మరి తనకి ఇష్టమైన వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. आइए वचन में जाएंगे। उत्पत्ति का जो है 41 अध्याय से फरो जो है ये व्यक्ति को क्या कि मुख्य व्यक्ति बनाने के लिए वो एक व्यक्ति को नियुक्त किया. We've just seen in verse 37, 8, 9 that even Pharaoh wanted God to lead their nation. 41వ అధ్యాయము మరి 37, 38 వచనాలు చూసినట్లయితే మరి దేవుడు యోసేపును మరి అక్కడ చూసినట్లయితే ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. 47 क्या है कि 47 अध्याय का जो है 38-29 वचन में परमेश्वर ने क्या है कि यूसुफ को अपना जो बना करके उनके अनुग्रह से चलाया है करके देखते हैं. I interviewed Andy yesterday, and he gave how God saved him, but didn't really change him until after years of serving God. మరి నిన్నటి దినాన ఆండీ గారు ఏ రీతిగా రక్షించబడ్డారో ఏ రీతిగా యేసు ప్రభువును తెలుసుకున్నారో మనకు సాక్ష్యం చెప్పారు. అయినప్పటికీ కూడా ఇంకా పరిపూర్ణంగా ఇంకా ఆయన దేవుని లోనికి ఇంకా రాలేనటువంటి పరిస్థితి. कल का दिन में आंडी सर ने क्या है कि उन्होंने गवाही बताए हैं. वैसे क्या है कि परमेश्वर भी रहा है, सेवा भी कर रहा है और भी करना है. फिर भी हम समझते हैं कि वो अभी परिपूर्ण रीति से अभी भी नहीं आया है. I was saved at 13 and took 22 years for me to give my heart, my life, control of my life to God.
మరి నేను మరి 30 సంవత్సరాల క్రితము లేక 30 సంవత్సరాలు అయింది నేను యేసు ప్రభు వారిని నమ్ముకొని యేసు ప్రభు వారికి నా హృదయాన్ని అప్పగించాను. అప్పటి నుంచి కూడా దేవుని చిత్తానుసారంగా దేవుడు నడిపింపు ప్రకారము నేను నడుస్తున్నాను. परमेश्वर का दास स्टीवन सर ने कह रहे हैं कि मैं प्रभु यीशु मसीह को अपना हृदय दे करके 30 साल हो चुका है, तब से लेकर के अपना उद्धारकर्ता का जैसे मैं उनको सौंप करके मैं उन्हीं में रह के चल रहा हूँ। I'm not sure where you are in your spiritual journey. Have you had that Damascus Road experience as Paul had? మరి మీరు ఏ రీతిగా మీ ఆత్మీయ జీవితం ఉందో నాకు తెలియదు కానీ ఒకసారి మరి దమస్కు మార్గాన సౌలును దేవుడు దర్శించినప్పుడు ఆ యొక్క దర్శనం ద్వారా ఆయన పరిపూర్ణంగా మారినట్లుగా మనం చూడగలం. आप लोग का जीवन में कैसा है मुझे नहीं मालूम, लेकिन वचन में ऐसे मानते हैं कि जैसे पौलुस को दमस्क का जो जगह में परिवर्तन हुआ था पौलुस का, वैसे हमारा जीवन भी होना चाहिए, टीवी सर बता रहे हैं. Or have you had your life where you were saved and it's taken years to submit to him and give him control? మరి నీవు రక్షించబడిన తర్వాత నీ జీవితాన్ని మరి దేవునిలో నువ్వే స్వాధీనపరచుకోవాలి. దేవునికి ఇష్టకరంగా నీవు జీవించాలి. आप जो उद्धार में आए हैं, आपका जीवन परमेश्वर को सौंपे हैं, आपका जीवन को क्या है कि अनुग्रह के साथ चलाते हुए आपका जीवन में और भी परमेश्वर को चाहते हुए चलना है. And I've told you with Joseph, I believe it happened when he was in that cistern, a Saul Paul experience. Life is changed immediately. ఒక్కసారి దమస్కులో దేవుని దర్శనము సౌలుకు వచ్చిన తర్వాత ఆయన మరి పూర్తిగా మారిపోయాడు. దేవుని దర్శనాన్ని సూచించిన తర్వాత తన జీవితము, తన యొక్క మనసు, తన హృదయం పూర్తిగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. एक बार क्या कि दमस्क में जो प्रभु यीशु मसीह दर्शन किया था पौलुस को, उस समय क्या कि अपना हृदय को एक ही बार में वो क्या है कि बदल गया. परमेश्वर के अनुग्रह से वो चलने लगा, परमेश्वर को अपना लिया, अपना हृदय को दे दिया. वैसा होना चाहिए. Now, when we're in these verses in the last half of chapter 41, we see in verse 46, Joseph is 30 years old. మరి ఇక్కడ 41వ వచనాన్ని మనము గమనించినట్లయితే యోసేపు 40 సంవత్సరాల వయస్సు ఉన్నట్లుగా మనం చూస్తాం. यहाँ 41 का जो वचन में देखने से यूसुफ ने जो है 40 साल का हुआ था. Joseph was a teenager, we think, when they sold him into slavery. మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే యవనస్తుడుగా ఉన్నప్పుడే ఆయన మరి ఆ యొక్క తన సొంత దేశం నుండి ఐగుప్తు దేశానికి అమ్మబడినట్లుగా మనం చూస్తాం. एक बार अपन देखेंगे तो क्योंकि वो जवान था और वहां का अपना देश से छोड़ करके दूसरा देश में वो गया करके यूसुफ के बारे में अपन समझ सकते हैं. So it appears that Joseph has been in Egypt now 10 to 13 years. మరి ఆయన యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు బహుశా 10 నుంచి లేక 20 సంవత్సరాల మధ్యలో ఆయన ఆ ప్రాంతంలో ఉండి ఉంటాడు. यूसुफ ने जब वहां पे गए थे उस समय क्या है कि 10 साल से लेकर के 30-40 साल का अंदर में रहा होगा. He has been faithful since they sold him into slavery.
ఆయన మరి ఆ బానిసగా అమ్మబడినప్పటికీ కూడా మరి అక్కడ ఆ ప్రాంతంలో ఆయన ఎంతగానో నమ్మకంగా దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నట్లుగా చూస్తాం. यूसुफ ने दासत्व में बिक्री कर दिया गया, लेकिन उन्होंने ईमानदारी के साथ, पवित्रता के साथ, वो क्या है कि ईमानदारी के साथ वो कार्य किया, जैसे अपन देखते हैं. And it says that the Lord was with Joseph the whole time. Ever since that cistern, the Lord is with him. Amos, my man. అవసనా అవసనా ఇంటర్నెట్ స్లో అయింది. అందరూ మన ఇలాంటి వాళ్ళే ఉన్నారు మన. హలో Hello. Hey, Manahoe. సార్, ఈ Sir. ట్రాన్స్లేటర్ నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్. Imagine that. వావ్. Barbaro, can you tell him? ఎస్ సార్, బాబురా ఈ తెలుగు ట్రాన్స్లేటర్ తోడా తోడా. ఏ ఊరికి ఇంగ్లీష్ రాదు. భలే అయిపోయాం మన అందరం. వచ్చాడు ఆమోసంలో వచ్చాడు. నేర్చుకునే సమయం ఆమోదన్నా, అక్కడ ప్రాబ్లం ఉందా నెట్? ఇక్కడ నా దగ్గర Here's Amos. వచ్చారు రామేష్ గారు వచ్చారు. దేవుడి స్తోత్రం. కాదు, ప్రాబ్లం నా దగ్గరేనా అన్న? మనోరన్నా నా దగ్గర? లేదన్నా, మీ ఫోన్ మీ దగ్గర లేకపోతే మా దగ్గర ఎక్కడ ఉంటదన్నా? ఓకే ఓకే. The Lord was with Joseph. Okay, sir, go ahead. Steve, sir, go ahead. I want you to think again about Joseph. Okay, sir, okay, go ahead. I want you to think about Joseph as a teenager, leaving his family, sold into slavery, and he stays faithful through Potiphar putting him in jail. మరి యోసేపు యవనస్తుడు ఆ బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఆయన నమ్మకంగా దేవునికి ఇష్టకరంగా జీవించాడు. ఆ చెరసాల కూడా ఆయన నమ్మకంగా జీవించినట్టుగా మనం చూస్తాం. यूसुफ ने क्या कि जवान था, उन्होंने क्या कि ईमानदारी के साथ उन्होंने कार्य किया, और उसके बाद भी उनको क्या है कि इतने ईमानदारी होने के बाद भी परमेश्वर के साथ रहने के समय भी उनको क्या है कि जेल में डाला गया. My wife drank all my coffee. మరి అయ్యగారు అంటున్నా నా భార్య కాఫీ తీసుకొచ్చినాడు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. Where's Nisi? Nisi is there. Nisi is in home. Then she will tell afterwards. Greetings to you. But now think about this. He was Yeah. betrayed by his family. He was betrayed by Potiphar. He was sold into becoming a prisoner. That were horrible situations in the prison. మనం ఇక్కడ యోసేపు జీవితాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కుటుంబం ద్వారా హింసించబడ్డాడు, పోతీఫరో భార్య ద్వారా హింసించబడ్డాడు. ఆ తర్వాత అతడు జైల్లో వేయబడ్డ తర్వాత కూడా అదొక హింసగా అక్కడ కూడా తాను హింసను ఎదుర్కొన్నాడు. మరి ఎంతగానో ఆ హింసను ఎదుర్కొంటూ అలా జైల్లో ఉండిపోయాడు. यहाँ पे आप लोग क्या है कि देखेंगे तो यहाँ पे यूसुफ का जीवन के लिए आप देखेंगे तो यहाँ है कि अपना परिवार के साथ उन्होंने तकलीफ उठाया, और लोगों के बीच में भी तकलीफ उठाया, और क्या है कि वहां जाने के बाद पोतीफर की जो पत्नी के साथ महल में भी वो तकलीफ उठाया, और उनको ये सब कुछ होने के बाद इतने ईमानदार व्यक्ति को जेल में डाल दिया गया है. And I want to focus on that because Joseph didn't complain. He didn't call Manahoe and say, "Hey, let me tell you all my troubles." మరి అయ్యగారు ఆలోచన ఏంటంటే
జైల్లో వేసినప్పుడు కూడా ఆయన ఎంత మాత్రం కూడా ఒకరి మీద అరే నన్ను ఒకరు వచ్చి విడిపిస్తారు రండి నాకు సాయం చేయండి ఆయన ఎంత మాత్రం ఎవరిని అడగలేదు. ఈవెన్ మనోహర్ని కూడా అడగలేదు. మనోహర్ భయ్య వచ్చి నన్ను జైలు నుంచి విడిపించు నాకు సాయం చేయమని మనోహర్ని కూడా అడగలేదు. ఎస్ यूसुफ जी ने क्या है कि यूसुफ जी को क्या है कि इतना तकलीफ होने के बाद भी और वहाँ परिवार के साथ बाहर लोगों के साथ और पुत्र का पत्नी के साथ होने के बाद भी वो जेल में डालने के बाद भी वो किसी का क्या है कि मदद वो नहीं मांगा। ऐसे क्या है कि मनोहर जी के पास भी आकर के भी वो मदद नहीं मांगा, क्योंकि स्टीवन सर का कहना यह है कि वो किसी से भी मदद नहीं मांगा, केवल परमेश्वर से ही वो प्रार्थना करते रहा। He didn't call Manahoor and say, look, tell them on the Zoom meeting all of my troubles so they'll feel sorry for me. మరి ఒకవేళ మనోహర్ అన్న కూడా చెప్పొచ్చు నాకు ఈ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నాయి సహాయం చేయండి అని మనోహర్ అన్న ఒకవేళ చెప్పొచ్చు. यहाँ मनोहर जी भी ये बोल सकता है कि मेरे को बहुत विपत्ति है, बहुत समस्या है करके वो भी कह सकता है। Why am I saying that? Because I get WhatsApp messages from people complaining because of all of these things. Amos? అందరూ కూడా సేవకురాన్ని కూడా నాకు ఈ సమస్య ఉంది నాకు ఆ ప్రాబ్లం ఉంది నాకు ఇది కావాలి నాకు అది కావాలని మనం కొన్నిసార్లు మెసేజ్ పెడుతుంటాం. यहाँ पे प्रभु का दास दासी लोग क्या है कि मेरे को ये प्रॉब्लम है वो प्रॉब्लम है करके स्टीवन सर को मैसेज करते रहते हैं। And then we get people that come on here and want you to feel sorry for them. Hold on once again. And then not So, only do we once get again, repeat again once again. Yeah. Not only do I get WhatsApp, but we get people on these Zoom meetings that want to tell their life story that have never joined before. మరి కొన్నిసార్లు ఈ ఫోన్ లో వాళ్ళ మెసేజ్లు పెట్టి సాక్ష్యాలు చెప్పడమే కాదు కానీ జూమ్ లో వచ్చి కూడా సాక్ష్యాలు చెప్తూ వాళ్ళ ప్రార్థన మనములు చెప్తున్నారు కాబట్టి దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఆ రీతిగా మనము సాక్ష్యాలు పంచుకోవడమే కాదు సాక్ష్యం చెప్పడమే కాదు ప్రతిరోజు కూడా మీరు జూమ్ లో రావాలి దేవుని వాక్యం వినాలి ప్రోత్సహించబడాలి. स्टीवन सर का कहने का क्या है कि आप लोग मैसेज रखते हैं मोबाइल में, मैसेज रखना ही नहीं है, गवाही भेजना ही नहीं है। आप लोग क्या है कि जूम में आकर के एक दूसरे को देखते हुए मेरे सामने आप लोग क्या है कि गवाही बताते हैं, बहुत अच्छा लगता है। और हर कोई जूम में आकर के सामने बात करते हुए प्रार्थना के साथ सब कुछ होगा। इसलिए क्या है कि स्टीवन सर का कहने के क्या है कि जूम में भी आप लोग आइए। If each of you don't know that I love you, that I pray for you after 17 years of India ministry and 5 years of Zoom meetings. Yes. Yeah, yes. Okay, go ahead. You didn't hear that? If you Yes sir, yes. Because the net problem. Yeah. Okay. Net problem. Okay. Yeah. Okay. Go I understand. ahead. Yeah. If Okay sir, go ahead. if each of you don't know that I love you after 17 years coming to India and 5 years of Zoom meetings up to 5 days a week. Yes. మరి మీరు నన్ను ప్రేమించారు కాబట్టి నేను 17 సంవత్సరాల నుంచి ఇండియాకు వచ్చాను. మరి 4 సార్లు ప్రతి వారము దేవుని వాక్యాన్ని బోధిస్తూ మిమ్మల్ని ఎంతగానో నేను బలపరుస్తున్నాను. परमेश्वर के साथ स्टीवन सर ये कह रहे हैं कि मैं 17 साल से क्या कि इंडिया आ रहा हूँ और क्या कि 5 साल से क्या है कि जूम चला रहा हूँ, क्योंकि परमेश्वर के दास का ये कहना है कि जूम में कितने लोग उद्धार में है, कितने लोग वचन सुन रहे हैं। 5 साल से मैं जूम चला रहा हूँ।
but I'm not your salvation and I'm not your money cord, your money supply. మరి మీ రక్షణ గురించి నాకు బాధ్యత లేదు, కూడా మిమ్మల్ని అడగట్లేదు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. स्टीवन सर ये कह रहे हैं कि मेरा उद्धार के बारे में आप लोगों को मैं कुछ नहीं मांगता हूँ, लेकिन आप लोग उद्धार में आना करके मैं ये सब कुछ कर रहा हूँ. But I will preach and teach as long as the Lord allows me to, because I love you and care for you. Yes. మరి నా భారం ఏంటంటే దేవుడు నన్ను బ్రతికించినంత కాలము దేవుని వాక్యం బోధించడము, వాక్యంలో మిమ్మల్ని బలపరచడము దేవుడు నాకు ఇచ్చిన గొప్ప దర్శనము, గొప్ప భారము. ఆమేన్. स्टीवन सर ये कह रहे हैं आपको और हमको क्या है कि उनकी दर्शन क्या है कि परमेश्वर ने जब तक मेरे को जीवन देगा, जब तक मैं सांस मेरा रहेगा, तब तक क्या है कि मैं आप लोगों को वचन में बलवंत करूंगा, आप लोगों को उद्धार में लाऊंगा, मैं सहायता करते रहूंगा. ये मेरा दर्शन है करके स्टीवन सर अभी बता रहे हैं. Let us be like Joseph was. He was by himself, but he wasn't by himself. God was with him. మరి యోసేపు మాదిరిగా మనము కూడా ఉందాము. దేవుని మీద ఆధారపడదాము. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు మనతో ఉంటాడు, మన పరిచర్లో ఆయన ముందుకు తీసుకువెళ్ళగడతాడు. ఆమేన్. यूसुफ का जैसी आप और हमारा जीवन होना चाहिए. यूसुफ का जैसी आप और हम क्या कि परमेश्वर के ऊपर अनुग्रह पाना चाहिए. यूसुफ का जैसी हमारा जीवन आपका जीवन चलना चाहिए. यही वचन के द्वारा स्टीवन सर कह रहे हैं. He didn't have anybody to confide in. He didn't have anybody to complain to. He didn't have anybody to help him when he was in the prison and in bondage. మరి యోసేపు ఆయన మరి చెరసాల నుండి నన్ను విడిపించుమని ఎవరిని అడగలేదు, ఎవరిని కూడా ఆయన రికమెండ్ చేయలేదు. ఆ చెరసాల్లో పడ్డందుకు ఆయన ఎవరిని కూడా నిందించలేదు, ఎవరిని ఎంత మాత్రం కూడా ఆయన నిందించలేదు. ఆయన మరి దేవుని మీదనే ఆధారపడడం నేర్చుకున్నాడు. ఆమేన్. यूसुफ का जो अच्छी जो आदत थी जो है वो बंदीगृह में चला गया था. बंदीगृह में जाने के बाद भी किसी से वो मदद नहीं मांगा, चिंता नहीं किया, और वो क्या है कि किसी को बोला भी नहीं है, किसी को बोल के मेरे को बचाव करके बताया भी नहीं है. क्या वाला और क्या परमेश्वर के साथ रहते हुए, परमेश्वर के साथ वो रहते हुए वो बंदीगृह में भी वो चला था. His total trust was in God, not in Manahoor, not in Amos, not in Steve. మరి యోసేపు 100% దేవుని మీద విశ్వాసం ఉంచాడు. మనోహర్ మీద విశ్వాసం ఉంచలే, ఎబినేజర్ మీద విశ్వాసం ఉంచలే, మరి నాగలక్ష్మి అక్క మీద ఎవరి మీద ఆయన నమ్మకం ఉంచలే, కానీ 100 పాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆమేన్. हालेलुया. यूसुफ ने क्या है कि 100% परमेश्वर के ऊपर विश्वास किया और उनके अनुग्रह पाया, पवित्रता के साथ था. मनोहर जी का ऊपर में विश्वास नहीं किया, आमोस जी का ऊपर विश्वास नहीं किया, स्टीवन सर का ऊपर विश्वास नहीं किया, एबनेजर का ऊपर विश्वास नहीं किया, और क्या है कि नागलक्ष्मी का ऊपर विश्वास नहीं किया. ऐसा नहीं किया वो, लेकिन परमेश्वर के साथ लगन के साथ वो क्या है कि विश्वास रखा है. I keep saying all this because I want it to sink into your heart. మరి నేను అనుకుంటున్నాను, మరి ఈ వాక్యాలన్నీ మీ హృదయపు లోతుల్లోనికి వెళ్ళాలి, హృదయంలో మీరు దాన్ని భద్రపరచుకోవాలి, దేవుని మాటలన్నీ. My hair standing up. सारे वचन आपके हृदय के अंदर में जाकर के जड़ पकड़ना चाहिए. वैसे ही स्टीवन सर सोच रहे हैं. I'm going to say it again. 13 years, he is hated by his brothers, sold into slavery, sold to Potiphar, rose up to be the head of the house. మరి ఒకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను ఇదే వాక్యాన్ని. ఏంటంటే మరి 13 సంవత్సరాలు అక్కడ మరి అన్నలు ద్వేషించారు, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు, ఆ చెరసాల్లో ఆయనకు బాధ కలిగింది, ఆ రీతిగా పోతిఫరు ఇంట్లో కూడా అవమానం జరిగింది, ఆ రీతిగా ద్వేషించబడినప్పుడు కూడా
దేవుడు అతన్ని ఆ దేశంలో హెచ్చించినట్లుగా మనం చూస్తాం. यहाँ पे अपन देखते हैं कि यूसुफ ने क्या कि 13 साल विपत्तियों को झेला और क्या है कि वो परिवार के साथ था, बाहर में भी था, और पोतीफर का जो पत्नी के साथ भी तकलीफ हुआ, और वो क्या है कि उन्होंने जेल में चला गया। उस समय भी क्या है कि परमेश्वर के साथ वो कभी नहीं छोड़ा, केवल परमेश्वर को देखते हुए, उनकी आराधना करते हुए, उनको स्तुति करते हुए, उन्हीं को ऊपर क्या है कि उन्होंने आधारित रहा। He was falsely accused by Potiphar's wife about trying to rape her. మరి ఆ యొక్క ఫరో భార్య ద్వారా కూడా ఆ ఎంతగానో చేయని నేరానికి అతను హింస ఎదుర్కొన్నాడు, చెరసాలలో వేయబడ్డాడు. पोतीफर का जो पत्नी के साथ क्या है कि कितने घिनौनी चीजें वो की है, और उसको भी अपमानित हुआ, उसके बाद उनको जेल में डाल दिया गया है। And then Potiphar had to defend his wife instead of the man who had made him wealthy. మరి ఆ పరిస్థితి అంతా తన జీవితంలో ఎంతో మరి భయంకరంగా ఉన్నప్పుడు కూడా ఎంత మాత్రం కూడా తను విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. उतने तकलीफ होने के बाद भी, उतने क्या है कि वो तकलीफ में रहते, क्लेश आने के बाद भी अपना विश्वास को वो नहीं छोड़ा, परमेश्वर के ऊपर अपना विश्वास को थाम के वो रखा है। And then he was cast into prison as the lowest of the servants, of the prisoners. ఆ తర్వాత ఆయన మరి ఒక హీనాతీనమైన జైల్లో వేయబడ్డాడు. ఒక తక్కువ వ్యక్తిగా మరి ఆ జైల్లో అతన్ని అలా పడవేశారు. उसके बाद क्या है कि यूसुफ को क्या है कि जो गिनोहनी वो जो नहीं रख सकते हैं, वैसा बंदीगृह में यूसुफ को डाल दिया गया है। While he was in prison, he scrubbed toilets, he scrubbed floors, he threw out the trash. But God మరి was ఆ with యొక్క him. But God was with him, Amos. ఎస్ దట్స్ ట్రూ. మరి ఈ చెరసాల్లో యేసేపు వేయబడిన తర్వాత తను ఎంతో కఠినంగా ఆ జైల్లో పనులు చేయిస్తారు కదా, బండలు చూడవడం, ఇంకా మిగతా పనులు అవన్నీ చేస్తున్నప్పుడు కూడా యోసేపుతో దేవుడు ఉన్నాడు. దేవుడు యోసేపుతో అలా ఆ రీతిగా ధైర్యపరిచి ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తాం. यूसुफ को जब जेल में डाल दिया गया था, जेल में क्या है कि घिनौने काम कराते हैं, और जो जेल में आने वाला का काम आप जानते हो, ऐसे उनको भी वो काम करते समय भी जेल में भी परमेश्वर उनके साथ था, और उस समय भी क्या है कि पवित्रता के साथ, धैर्य के साथ, हिम्मत के साथ वो कार्य करके हमेशा परमेश्वर के साथ वो लगे रहता था। And then he's betrayed by the cupbearer. మరి అక్కడ చూసినట్లయితే మరి అక్కడ కూడా ఆయనకి హింస జరిగినట్లుగా మనం చూస్తాం. अपन वहां देखेंगे जेल में भी वो क्या कि ताड़ना उठाया, वो हिंसा उनको किया गया है, वो उसको क्या है कि सताव वहां पर भी किया गया है। We think we have problems. 13 years. మరి మనం ఒకసారి చూసినట్లయితే మన జీవితంలో కూడా 13 సంవత్సరాల సమస్యలు, ఎగుడు దిగుడుగా ఎత్తు పల్లాలు మన జీవితంలో కూడా సమస్యలు ఉండవచ్చు. आप और हम देखेंगे तो आपके जीवन में, मेरे जीवन में 13 साल ऊंचाई नीचाई, क्या कि गहराई, ये सब तकलीफें हुआ भी होगा। Who was his trust in, Amos and Ebenezer? It wasn't in Manahoor and Amos and Ebenezer and Steve. మరి అటువంటి కష్టాలు వచ్చినప్పుడు మనుషుల మీద లేక ఎబెనెజర్ మీద, మనోహరన్ మీద ఆధారపడలేదు. ఎవరి మీద, మనుషుల మీద ఆధారపడకూడదు. ऐसा तकलीफें जब आए कि, और मनोहर के ऊपर में भी क्या है कि वो अपना बाहर को नहीं लगाया, एबेनेजर सर के ऊपर में भी नहीं लगाया, आमोस सर के ऊपर में भी उन्होंने अपना तकलीफ को नहीं बताया, अपना चीजों को बताया नहीं, वैसे यूसुफ ने परमेश्वर के ऊपर विश्वास किया। He went every day and did the best he could for the Lord.
మరి ఆయన ప్రతిరోజు కూడా అంత సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో కూడా ప్రతిరోజు దేవునికి ఇష్టంగా, నమ్మకంగా యోసేపు జీవించినట్లుగా మనం చూస్తాం. हर दिन क्या है कि परमेश्वर के लगाव के साथ प्रार्थना में, क्योंकि परमेश्वर के साथ लगाव के साथ हर दिन प्रार्थना करते हुए वो जीवन बिताया करके अपन देखते हैं। I know, Steve, move on. Get to something new. మరి మీరు అనవచ్చు, మరి చెప్పిందే మరి యోసేపు గురించి మాకు తెలుసు కదా, ఏదైనా క్రొత్త విషయం చెప్పండి స్టీవ్ గారు అని మీరు అడగవచ్చు. आप लोग सोच सकते हैं कि बार बार क्या है कि यूसुफ के बारे में बता रहे हैं स्टीवन सर, और कुछ नया चीज आप बताइए करके आप बोल सकते हो, इसलिए सर हंस रहे। Joseph had no input, no control, no effect, no control over his life. God was in total control. మరి యోసేపు జీవితంలో తన జీవితంలో ఏమి జరుగుద్దో తనకు తెలియదు. కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఎదురవుతున్నప్పుడు తన జీవితంలో తెలియదు తనకు. ఎలా నా లైఫ్ ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటది, నా పరిస్థితి ఏంటి, జైల్లో పడ్డాను, నేను ఏంటి నా జీవితం అని ఎంత మాత్రం యోసేపుకు తెలియదు. కానీ దేవుని యందు యోసేపు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. ఆమేన్. यूसुफ ने कभी ये नहीं सोचा बचपन से लेकर के बड़े होते तक हिंसा में, तकलीफ में, सताव में रहते समय भी कभी भी ये नहीं सोचा मेरा जीवन कैसा जाएगा, मैं कैसा रहूंगा और क्यों मेरे साथ ऐसी हो रहा है, ये सब कुछ यूसुफ ने कभी भी नहीं सोचा। He had two choices: obey or disobey. మరి ఆయన ఎదుట రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో దేవునికి లోబడవచ్చు, ఒకటేమో దేవునికి లోబడకపోవచ్చు. ఈ రెండు తన ఎదుట ఉన్నట్లుగా మనం చూస్తాం. यूसुफ के पास क्या है कि दो ऑप्शन थे, दो चीज थे उनके पास। एक तो क्या है कि परमेश्वर में रह के कार्य कर सकता है, नहीं तो परमेश्वर को छोड़ के भी वो कार्य कर सकते हैं। दो ऑप्शन उनके पास था। Those are the same two choices that you and me have every day, every minute of the day. మరి దేవుడు కూడా మనకు రెండు అవకాశాలు, రెండు ఇస్తున్నాడు. నీ ఎదుట రెండు విషయాలు పెట్టాడు కాబట్టి నీవు దేవునికి లోబడతావా, దేవునికి వ్యతిరేకంగా ఉంటావా, నిర్ణయించుకోవాల్సిన బాధ్యత అది నీ మీదనే ఉంచబడ్డది. ఆమేన్. परमेश्वर का दास दासियों, यहाँ पे परमेश्वर भी आपको दो अवसर दिया। दो अवसर आपको दिया। आपने परमेश्वर में रह के सेवा करेंगे कि नहीं तो परमेश्वर को छोड़ के सेवा करेंगे। ये परमेश्वर में रह के करने से कैसे होगा, छोड़ के रहने से कैसे होगा, आप खुद समझ सकते हो। We are either faithful to God and obedient, or either we are rebellious and want to do what we want to do. మరి మనము నీవు ఒక్కోసారి దేవునికి లోబడతావా, లేకపోతే నీ ఆలోచన చొప్పున నీ మనసులో వచ్చినట్లు నడుస్తావా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావా, నిర్ణయించుకోవాల్సింది అది నీకే వదిలివేయబడ్డది. कभी कभी क्या है कि आप और हम क्या है कि परमेश्वर की इच्छा के अनुसार चल रहे हैं कि नहीं तो अपना इच्छा के अनुसार चल रहा है कि ये जो सोचने का चीज, करने का चीज, अपना आप को जायजने का आपका ऊपर हम छोड़ देते हैं। So let's go finally to the scriptures, Amos. ఎస్, మరి మనం మరొకసారి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. और एक बार क्या है कि अपन परमेश्वर के वचन में जाएंगे। Genesis 41:41, Pharaoh said to Joseph, I hereby put you in charge of the whole land of Egypt. మరి 41వ వచనాన్ని మనం గమనించినట్లయితే 44 అన్నాడు యోసేపుతో, నేను నా ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను ఒక అధికారిగా నియమిస్తున్నానని సెలవిచ్చాడు. 41 का जो है वचन में देखने से मैं आपको क्या है कि मेरा महल में
मैंने क्या है कि एक अधिकार रूप से मैं रख रहा हूं करके पोतीफर ने यूसुफ को बताया। Pharaoh put a signet ring on his finger, a gold chain around his neck, gave him a chariot to ride in. మజ్జిగ ఇస్తావా? మరి అదే రీతిగా ఒక పోతిఫర్ ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. అదే రీతికి ఒక బంగారు గొలుసును తన మెడకు వేశాడు. ఒక మంచి వస్త్రాన్ని వేసి రథము మీద అతన్ని వెక్కించి ఆ రథము మీద ఆ ఐగుప్తు దేశం అంతటి కూడా ఆయన మరి సంచరించినట్లుగా మనం చూస్తాం. यहाँ पे वचन में देखेंगे क्या है कि यूसुफ को क्या है कि उन्होंने नियुक्त किया था। नियुक्त करने के बाद एक बहुत बड़ा सोना का चेन उनके गले में डाला और डालने के बाद एक रथ का ऊपर बैठा करके सारे राज्य में घुमा करके पोतीफर ने उनको इज्जत बनाया। ऐसे अपन देखते हैं। He had soldiers going in front of the chariot telling everybody, make way, make way. మరి ఆ రథం మీద ఆయన యోసేపు వెళ్తున్నప్పుడు సైనికులు ఈ ప్రక్కన ఆ ప్రక్కన నిలబడి దారి ఇవ్వండి, దారి ఇవ్వండి, దారి ఇవ్వండి అని అందరూ కేకలు వేస్తూ అరుస్తున్నారు ఆ సైనికులు. क्योंकि जब यूसुफ को जो है रथ के ऊपर बैठाया गया, सारे राज्य में घुमा रहा था, उस समय क्या है कि वहां नीचे में रहने वाला प्रजा जो है, सैनिक जो है, उनको रास्ता दीजिए करके चिल्ला चिल्ला करके उसको रास्ता क्या है कि दिखा रहे थे। Pharaoh put Joseph in charge of all of Egypt. మరి అక్కడ యోసేపును ఫరో ఐగుప్తు దేశం అంతటి మీద ఒక అధికారిగా, ఒక రాజుగా, ఆ రెండవ రాజుగా నిర్ణయించినట్లుగా మనం చూస్తాం. ఆమేన్. यहाँ पे यूसुफ को जो है राजा जो है ऐगुप्त का राज के लिए दूसरा राजा का जैसी उनको नियुक्त किया, जैसे अपन देखते हैं। Prisoner to the most powerful man in Egypt. ఒక్కసారి మనం చూస్తే ఐగుప్తు దేశంలో ఒక శక్తివంతమైన మరి ఒక రాజుగా, ఒక వ్యక్తిగా యోసేపును దేవుడు నిర్ణయించాడు. ఆమేన్. यहाँ पे अपन देखेंगे पोतीफर का जरिया यूसुफ को ऐगुप्त में क्या है कि एक शक्तिशाली राजा का जैसी परमेश्वर ने उसको नियुक्त किया। Do we think that God doesn't have our best interest for his plan? మరి మీరు ఒక్కసారి ఆలోచన చేశారా, నీ పట్ల నా పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? आप कभी क्या है कि सोचे हैं क्या आपके बारे में, हमारे बारे में परमेश्वर ने कौन सा प्रणाली के साथ, कौन सा अनुग्रह के साथ रखा, आप कभी सोचे हैं क्या? Do we think that God can't provide food for us and clothes for us and money to build a church? మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనం మరి చిన్నగా నీవు ఆలోచించవచ్చు, మరి దేవుడు ఆ భోజనం ఇస్తున్నాడు, మందిరం కట్టుకోవడానికి దేవుడు సాయం చేస్తున్నాడని నువ్వు ఆలోచన చేయవచ్చు. हमेशा अपना दिमाग में क्या आता है कि हम खाना तो खा रहे हैं, हमारा परिवार चल रहा है और चर्च बनाने के लिए सहायता हो रहा है, ये सब कुछ परमेश्वर ने दे रहे करके आप सोच सकते हो। Why do we expect others to take care of our needs? మరి మనం ఎందుకు ఇతరులు వచ్చి నాకు సాయం చేస్తారు, నా అవసరాలు తీరుస్తారని మనం ఎందుకు ఆలోచన చేయాలి? आप और हम क्या है कि ये क्यों सोचना है कि और दूसरा कोई आकर के आपको और हमको मदद करेंगे करके क्यों सोचना है? Joseph went from slave to prisoner to number 2 in Egypt. మరి యోసేపు ఒక బానిసగా అమ్మబడి చెరసాల వేయబడి ఆ చెరసాలలో నుండి దేవుడు యోసేపును హెచ్చించినట్లుగా మనం చూస్తాం.
यूसुफ ने क्या है कि एक यहाँ भाई लोग बिक्री कर दिया दूसरा राज्य में, वहां जाकर के वो बंदी गृह में डाल दिया गया और वो बंदी गृह में रह चुका, और रहने के बाद भी परमेश्वर उनको बंदी गृह से क्या है कि उठा करके वो क्या है कि राजा बनाया उसको। We look at what happened in Egypt from verses 46 through 57. ఆ 41 వచనం నుండి 54 వరకు మనం చూస్తాం. ఒకసారి ఆ యొక్క వచనాలు మనం గమనిస్తాం. यहाँ पे 41 से लेकर के 51 तक वचन तक आप और हम देखते हैं। Now look at what Joseph did. He went into his castle and he sat on the couch and just watched to see what God would do. మరి ఒకసారి యోసేపుని గురించి ఆలోచన చేసినట్లయితే ఆయన అధికారముతో ఆయన ఆ రీతిగా ఆ యొక్క సంచరిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో అంతా ఒక రాజుగా ఆయన సంచరిస్తున్నాడు. यूसुफ के बारे में आप और मनन करेंगे तो सोचने से एक अधिकारी का रूप से यूसुफ ने वो राज्य में राज कर रहा है। God's got this. I don't have to do anything. I'll just sit here and tell people what to do. మరి అది యోసేపు జీవితంలో జరిగిన పరిస్థితి అంతా దేవునికి తెలుసు, నాకు మాత్రం తెలియదు. నేను ఇక్కడ ఉండి మాత్రం మీకు వాక్యాన్ని బోధించడం ఒకటి మాత్రమే నాకు తెలుసు. स्टीवन सर ये बोल रहे हैं कि यूसुफ के जीवन में जो हुआ मुझे नहीं मालूम, लेकिन वो परमेश्वर को मालूम है। Is that what he did? मैं बोलते जाऊंगा बस। Is that what he did, Amos? Yeah, yes sir. No, he didn't. yes, yeah. No, Yeah, no, he yes. didn't do that. What does Yes, it sir, say yes. in verse 41, 46? Joseph went out from Pharaoh and traveled throughout Egypt. మరి 46వ వచనాన్ని మనం చూసినట్లయితే యోసేపు ఐగుప్తు దేశం అంతటా కూడా ఆయన సంచరించినట్లుగా మనం చూస్తాం. अपन क्या है कि 46 अध्याय देखेंगे, वचन देखेंगे तो यूसुफ ने ऐगुप्त को पूरा क्या है कि पूरा वो क्या है कि संचालन किया करके आप और हम देखते हैं। Now, why did I tell you he went in there and sat on the couch? మరి ఒకసారి మరి ఏం నేను బోధించాలో మరి బోధించాను ఒకసారి మనం అర్థం చేసుకుందాం. मैं क्या आप लोग को समझा रहा हूँ, मैंने क्या आप लोग को ये कर रहा हूँ, ये सब कुछ क्या है कि एक बार मनन करेंगे, सोचेंगे। Because you cannot take my word. You have to study the scriptures to be sure I am telling you what happened. మరి నేను చెప్పే వాక్యము మీరు విని దాని ప్రకారం జీవించడం వల్ల మీకు ఉపయోగకరం ఉంది తప్ప నేను వాక్యం చెప్పిన తర్వాత దాన్ని విని వదిలేస్తే దాని వల్ల మీకు ఏమీ ఉపయోగకరం లేదు. स्टीवन सर ये कह रहे हैं कि मैं वचन जो बता रहा हूँ उसको सुन के उनकी जरिए जीवन बताया मतलब चलाएंगे आप, उसका लाभदायक है। अगर आप लोग सुन करके छोड़ देंगे वो आपका काम नहीं करने वाला है। I will teach you to the best of my ability with the Holy Spirit guiding me, but you're responsible for studying and making sure God is telling you the same thing. నా బాధ్యత ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను తీసుకొని దాని ప్రకారం బోధించడం నా బాధ్యత. మీరు దాన్ని విని గ్రహించి ఆ దేవుడు చెప్పినట్లుగా నడవడము, ఆయన వాక్యాన్ని లోబడడం మీ బాధ్యత అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. स्टीवन सर जी ये कह रहे हैं कि जो मेरा कर्तव्य है, मैं पवित्र आत्मा के जरिए जो मैं आपको सुना रहा हूँ, सुन करके आप लोग अपना जीवन को क्या है कि ऊंचे उठाते चले, ये आपका काम है। अगर छोड़ के रखेंगे तो कोई काम की नहीं है। సఖ్యత బాయ్ చెప్పండి తాత. Hey! సఖ్యత. Hey, my children, how are you? Thank you. Fine. Bye. My grandbabies. My grandbabies.
Chocolate. You They need chocolates. See my children? Oh, they want to chocolate, more chocolate. More chocolate. Yeah. Okay, sir. Yeah, okay, go ahead. Okay. Joseph listened to God. He traveled Egypt, and then it says he collected all of the food produced for 7 years. మరి యోసేపు ఆ దేశమంతటా కూడా సంచరించి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది కాబట్టి ఆ యొక్క ధాన్యం అంతా కూడా ఆ ధనాగారాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయన సమకూర్చినట్లుగా మనం చూస్తాం. यूसुफ ने क्या कि 7 साल का है कि सारे राज्य को घूमते हुए और 7 सालों में जो फसल हुआ था राज्य के लिए एक कट्टा करते हर जगह रखते हुए वो चला है. Do you hear what God did to Egypt? He blessed all of Egypt because of Joseph's faithfulness. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఐగుప్తు దేశాన్ని అంతటినీ దేవుడు దీవిస్తున్నాడు అని మీరు ఎప్పుడైనా గ్రహించారా? आपने कभी भी ये सोचा है क्या यूसुफ का जो विश्वास के साथ उनका ईमानदारी के साथ परमेश्वर ने ऐगुप्त में कार्य कर रहा है, कभी आप सोचे हैं क्या? It says in 49, Joseph stored up huge quantities of grain like the sand of the seashores. మరి యోసేపు ఆ ధాన్యాన్ని మరి అంత సమృద్ధిగా ఆ యొక్క గోదాములో నింపాడు. అనేకుల తెస్తున్నప్పుడు అది కొలుచడం కూడా అసాధ్యమైంది కాబట్టి విస్తారమైన ధనాన్ని ఆ గోదాములో నింపినట్లుగా మనం చూస్తాం. यूसुफ ने क्या है कि और दान जितने भी ऐगुप्त में हुआ था हर एक गोदाम में डाल डाल के धन भी वहां इकट्ठा करते हुए वहां रखा हुआ था. इसलिए क्या है कि बहुत सारा दान को इकट्ठा वो उन्होंने किया था. And then it says they had so much grain, they quit keeping records. They quit writing it down. They couldn't keep up with it anymore. మరి విస్తారంగా ఇసుక రేణువుల వలె ఆ యొక్క ధాన్యం వచ్చింది కాబట్టి వారు ఆ విస్తారంగా ఆ ధాన్యాన్ని సమకూర్చారు. ఆ లెక్క ప్రకారం వాళ్ళు రాస్తూ ఆ ధాన్యాన్ని ఆ యొక్క గోదాంలో భద్రపరిచారు. विस्तार रूप से क्या है कि दान आया था वो क्या है कि रेती का बाल जैसी वो इतने मतलब चीज आने के बाद भी उसको क्या है कि अच्छा से गोडाउनों में रख करके जगह भी नहीं पुरता था वैसे रख करके यूसुफ ने उस राज्य के लिए एक कट्टा दान वो किया है. Now, you're going to tell me when you come on this Zoom meeting and tell your story that God can't take care of you? మరి మీరు ఈ జూమ్ మీటింగ్ లో వస్తున్నారు, వాక్యం వింటున్నారు. మరి దేవుడు మీ పట్ల శ్రద్ధ కలిగి ఉండడా? దేవుడు మీ అవసరతలు అక్కర్లన్నీ తీర్చలేడా అని మీరు మరి అనుమాన పడుతున్నారా? आप लोग क्या है कि जूम मीटिंग में आ रहे हैं, वचन को सुन रहे हैं, पवित्र आत्मा का जरिया चल रहे हैं, क्योंकि परमेश्वर ने आपका जरूरतों को पूरा करेगा कि नहीं करेगा करके आप लोग सोच रहे क्या? परमेश्वर ने पूरा करेगा. I'm telling it to me. I have problems in my life, just like you do. మరి నాకు నేను చెప్తున్నానంటే మీలాగా నాకు కూడా సమస్యలు ఉన్నాయి, నాకు కూడా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవు అని మీరు అనుకోనకూడదు. నాకు కూడా సమస్యలు ఉన్నాయి మీలాగా. आप लोग ये ना सोचिए स्टीवन सर को कोई समस्या नहीं है, मुझको भी समस्या है, आप लोगों के जैसी मुझको भी समस्या है. ऐसा ना सोचे मुझको कोई तकलीफ नहीं है, समस्या नहीं है करके आप लोग भी ना सोचे. And I will wake up at night and can't sleep because of my problems. మరి కొన్నిసార్లు నేను రాత్రి మేలుకొని ఉంటాను. నా సమస్యలు బట్టి నేను కొన్నిసార్లు నిద్ర రాదు, నిద్రపోలేను. कभी कभी क्या है कि मैं रात को क्या है कि सो नहीं पाता हूँ और मेरा समस्याओं के बारे में कभी कभी नींद भी मुझे नहीं आती है. I'm no different.
We are all dependent upon the Lord. మరి నేనే ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు, మరి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఏం కాదు, కానీ నేను మనమందరం కూడా దేవుని మీద ఆధారపడాలి. మనకు కావాల్సింది దేవుడు అనుగ్రహించి మళ్ళీ దీవిస్తాడు. ఆమేన్. स्टीवन सर का कहना क्या है कि मैं एक प्रत्येक व्यक्ति नहीं है, क्योंकि आप और मैं दोनों मिलके परमेश्वर के ऊपर आधारित होकर के हम चलने का है, क्योंकि जो भी कार्य परमेश्वर करेगा इस बात को स्टीवन सर ने बता रहे हैं। One second. We have got to trust the Lord with all we have. మనము దేవుని యందు అన్ని విషయాల్లో కూడా మనం దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని చూడని మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఆమేన్. आप और हम क्या है कि सब सारे विषयों में परमेश्वर के ऊपर आधारित होना जरूरी है। We just had a lady that joined our meeting late, an hour and 15 minutes late, who wants to tell us about her problems again. మరి నేను మీటింగ్ కు వచ్చాను కాబట్టి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే మీటింగ్ అయిన తర్వాత కూడా మీరు చెప్పుకోవచ్చు. నేను ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు మీ ప్రాబ్లం చెప్పుకోవచ్చు, ప్రార్థన చేస్తాను. कभी कभी क्या है कि मैं पहले चला जाता हूँ, जाने के बाद मीटिंग में आप लोग जूम में रह के एक दूसरे का प्रॉब्लम को आप लोग बता सकते हो, और मैं क्या है कि कभी कभी चला जाता हूँ, उसके बाद आप लोग प्रॉब्लम को बता करके एक दूसरे का शेयर करना। She didn't come for the teaching for the Holy Spirit. She came to try to get support. మరి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండి వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరుస్తాడు. परमेश्वर का कलीसिया में जब आप और हम आते हैं, क्योंकि पवित्र आत्मा हमारे बीच में रहता है, इसलिए क्या है कि पवित्र आत्मा के जरिए वचन सुने, पवित्र आत्मा का जरिए आप लोग चले, क्योंकि पवित्र आत्मा को अभिषेक पाए। And you wonder why I say this, because we're not here. We are here for the Holy Spirit. నేను మీకు ఒకటి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మరి నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. मैं एक आशा के साथ बता रहा हूँ, क्योंकि मैं बात नहीं कर रहा हूँ आपके साथ, पवित्र आत्मा मेरे अंदर में रह करके ये बातें आपको बताते जा रहे हैं। If it makes somebody mad, I'm not concerned. మరి మనం కొన్నిసార్లు మనుషుల పట్ల మనం ఏమీ బాధ్యత కలిగి ఉండలే, మనుషులకు మనం కొన్నిసార్లు సాయం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా మనకు సాయం చేస్తాడు. क्योंकि कभी कभी क्या है कि अपन मनुष्यों को क्या है कि अपन सहायता नहीं कर सकते हैं, लेकिन परमेश्वर ने आपको और हमको सबको सहायता करने वाला वही परमेश्वर है। Now let's go through abundance in Egypt. Can't even keep records of the abundance from God. మరి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండింది, ఆ సమృద్ధిగా ఐగుప్తు దేశంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. यहाँ पे आप और हम देखेंगे 7 साल बहुत अच्छा फसल हुआ खेत में, और ऐगुप्त का राज्य में बहुत अच्छा दान इकट्ठा करने के लिए परमेश्वर ने यूसुफ को अनुग्रह किया। I tell you, God called Joseph and he told Pharaoh. Pharaoh appointed him as king, as the most important person, not really knowing how bad the future would be. మరి ఆ యొక్క కలల భావాన్ని యోసేపు వివరించిన తర్వాత, యోసేపును అక్కడ ఈ భావాన్ని దేవుడు నీకు తెలియపరిచాడు కాబట్టి నీవే ఈ అధికారిగా ఉండమని సెలవిచ్చిన తర్వాత 7 సంవత్సరాలు సమృద్ధిగా అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఏమి జరుగుద్దో అక్కడ వారికి అర్థం కాలేదు. क्योंकि यूसुफ ने जो है सपनों का जो अर्थ को बताया था,
उसके बाद पोतीफर ने उनको राज्य का मंत्री, राज्य का राजा बना दिया। और वो सब कुछ चलते समय वो ये समझ में उन लोग को नहीं आया बाद में क्या होगा, ये सारी चीज के बारे में उन लोग को भी नहीं पता। Now, we're going to look real quickly because I'm running out of time in verses 50 to 52. మరొకసారి మనం చూద్దాం, సమయం త్వరగా వెళ్తుంది కాబట్టి మరి 51 నుంచి 53 వరకు మనం చూస్తాం. 1, 2, 50, 51, 52. ఓకే 50 వచనము నుండి మరి 52 వచనాల వరకు మనం చదువుదాం. यहाँ पे समय ज्यादा होते जा रहा है, जल्दी करेंगे। 50 से लेकर के 52 तक अपन वचन को पढ़ेंगे। Guess what Pharaoh did? He gave his daughter to a slave to be his wife. మరి ఇక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఒక బానిసగా వచ్చినటువంటి వ్యక్తికి తన కుమార్తె అయిన ఫరో యొక్క కుమార్తెను యోసేపుకి ఇచ్చి పెళ్లి చేసినట్లుగా మనం చూస్తాం. यहाँ पे एक आश्चर्यकारी ये हुआ था, जो एक दास का जैसी काम करने के लिए आया और व्यक्ति को फरो का जो है उनका बेटी को दे करके उनको शादी किया जैसी अपन देखते हैं। And then Joseph had 2 children. మరి ఆ సమయంలో యోసేపుకు ఐగుప్తు దేశంలో దేవుడి కృప ద్వారా 2 కుమారులు జన్మించారు. उस समय क्या है कि यूसुफ को वो ऐगुप्त का देश में 2 लड़का उन्होंने जन्म दिया। Why is that important? మరి ఈ యొక్క విషయము ఎందుకు మనకు ప్రాముఖ్యమైంది, ముఖ్యమైన విషయం అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ये बात, ये विषय जो है आपके लिए हमारे लिए बहुत अच्छा प्रामुख्य है, इसलिए एक बार याद करते हैं। We already had the 12 sons of Jacob. మనకు తెలుసు యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నట్లుగా చరిత్రలో మనం చూశాం. अपन को मालूम है याकूब को क्या है कि 12 लड़का है करके पहले अपन देखे हैं। And now Joseph has 2 sons named Manasseh and Ephraim. యోసేపుకు 2 కుమారులు పుట్టారు. వారిద్దరి పేర్లు ఏంటంటే మనష్షే అని మొదటి వాని పేరు, రెండవ వాని పేరు ఎఫ్రాయిము ఉన్నట్లు మనం చూస్తాం. यहाँ पे यूसुफ को 2 लड़का पैदा हुआ, उनका एक का नाम है मनुष्य और दूसरा का नाम एफ्राइम करके रखा गया। When they come out of Egypt with Moses, మరి ఐగుప్తు దేశములో నుండి మోషే బయటకు వచ్చినప్పుడు यहाँ पे ऐगुप्त का देश से मूसा जो है जब बाहर आया था तब now we have 11 sons of Jacob and the 2 grandchildren of Jacob, Manasseh and Ephraim, who split Joseph's tribe. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. 12 కుమారుల తర్వాత యోసేపు ద్వారా 2 కుమారులు జన్మించారు. కాబట్టి వారిద్దరు ఒక ఇద్దరు మనవలుగా యాకోబుకు మరి దేవుడు అనుగ్రహించాడు. याकूब को क्या है कि 12 लोग तो पैदा हुआ था, और क्या है कि उसके बाद यूसुफ को जो है मनुष्य अफराम करके 2 बच्चे पैदा हुआ, और वो क्या है कि नतनेन होके वो रह चुके हैं। You can go over and look in the Exodus, and it talks about the half tribe of Manasseh and the half tribe of Ephraim. మనం ఒకసారి చరిత్ర మనం చూసినట్లయితే వీళ్ళ వంశావళిలో కూడా ఎఫ్రాయిం గురించి, మనష్షే గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం.
यहाँ पे उनकी वंशावली को अपन देखेंगे तो मनुष्य के बारे में, एफ्राइम के बारे में वंशावली में और लिखा हुआ है। Look at the names of Manasseh. ఒకసారి మనీష్ అనే పేరును గురించి మనం ఒకసారి చూద్దాం, ఆలోచన చేద్దాం. This is in verse 51. एक बार अपन कहे कि मनुष्य के बारे में एक बार मनन करेंगे। And it ఈ says యొక్క his ఈ name యొక్క వచనము Manasseh is because God has made me forget all of my trouble and all of my father's household, the hatred. 51వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరి యోసేపు ఈ రీతిగా అంటున్నాడు ఏంటంటే, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారి బాధను మర్చిపోనట్లు దేవుడు నాకు ఒక మంచి కుమారుని ఇచ్చాడు అని మరి ఆయనకు మనిషి అని పేరు పెట్టాడు. यहाँ पे यूसुफ ने 51 का वचन को देखेंगे तो यूसुफ ने ये कह रहे परमेश्वर के साथ, परमेश्वर ने मुझे अच्छा योग्य रीति से रखा जीवन में, और इतने नहीं है, मुझे क्या है कि 2 बच्चों को, बालक को दिया, और इसलिए क्या है कि मैंने मनुष्य एफ्राइम करके उन लोग को नाम रखा करके वो खुशी हो रहा है। We don't know why we had the 2 sons as the splitting his tribe, but I think it's because he said, I've forgotten all of my father's household. He was letting go of his family. మరి ఇక్కడ మనము చూసిన ఆలోచన ఏంటంటే వంశావళిలో ఎఫ్రాయిం మనిషి వ్రాయబడ్డారు కాబట్టి దాని అక్కడ విషయంలో ఏంటంటే యోసేపు ఈ రీతిగా సెలవిచ్చాడు, నా తండ్రి ఇంట్లో బయటకు వచ్చాను, బాధ అంతా మర్చిపోవడానికి, నా బాధ కష్టం అంతా మర్చిపోవడానికి దేవుడు నా కుమారుని మనిషి అని ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, అతనికి మనిషి అని పేరు పెట్టాను. यहाँ पे यूसुफ के जीवन में ये जो कार्य हुआ था, परमेश्वर ने उनके जीवन में जो कार्य किया था, इतने तकलीफों से, इतने दुखों से, इतने क्लेश से वो बाहर निकला, इसलिए परमेश्वर को धन्यवाद करते हुए उन्होंने वो सारे चीज को भूल गया, और इसलिए उनको मनुष्य करके नाम धारण किया। यूसुफ क्या है कि बहुत आनंदित होते हुए ये दोनों को नाम को रखा है। He was saying, God has blessed me without my family's blessing. మరి యోసేపు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని దీవించి మరి చక్కని కుమారులు ఇచ్చాడు, దేవుడు నన్ను దీవించాడని ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. यहाँ पे यूसुफ ने ये गवाही दे रहे हैं कि परमेश्वर ने मुझे, मेरा परिवार को आशीष बरसाते हुए मैं ये दोनों बच्चों को मेरे को दिया करके वो एक गवाही बता रहा है। And then he named Ephraim. రెండవ కుమారుని పేరు మరి ఈ రీతిగా పెట్టాడు ఏంటంటే ఆయన పేరు ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. दूसरा लड़का का नाम को रखा है एफ्राइम करके रखा है। It is because God has made me fruitful, prosperous. He has poured his blessings out on me in spite of my sufferings. ఈ రెండవ అని పేరుకు అర్థం ఏంటంటే అభివృద్ధి అని అర్థం. అంటే నా కష్టాల్లో, నా బాధలో, సమస్యల్లో దేవుడు నన్ను బహుగా దీవించాడు, నన్ను అభివృద్ధి చేశాడు కాబట్టి, నన్ను ఎంతగానో దేవుడు దీవించాడు, సమృద్ధిగా దీవించాడు కాబట్టి అని అతనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి అని పేరు. ये क्या है कि यूसुफ ने, जो परमेश्वर ने मुझको क्या है कि सारी चीज दिया, और क्या है कि मेरा परिवार को कभी नहीं छोड़ा, मुझे भी कभी नहीं छोड़ा, इसलिए क्या है कि मेरे को क्या है कि वृद्धि होते हुए, बढ़ाते हुए मेरे को रखा। इसलिए क्या है कि उसके नाम को, एफ्राइम का नाम को क्या है कि ऊंचा करने वाला, मतलब कभी गति कमी नहीं होने वाला, मतलब वो क्या है कि वो ऊंचा करने वाला, इसलिए कि उनको एफ्राइम का नाम को रखा है। We see that Joseph is saying, God has done it for me.
మరి యోసేపు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, దేవుడు మాత్రమే ప్రతి కార్యాన్ని నా జీవితంలో జరిగించాడు, దేవునికి మహిమ కలుగును గాక అని ఈ రీతిగా సెలవిస్తున్నాడు. यूसुफ ने ये बात को बता रहा है कि परमेश्वर ने मेरे जीवन में ये कार्यों को किया, इसलिए मैं सबसे बड़ा धन्यवाद परमेश्वर को पहले दूंगा करके यूसुफ ने गवाही बता रहे हैं. We are going to stop there today. I have 1 minute left, Amos. ఎస్ ఓకే ఓకే. మరి ఈ రోజు మనము మరి ఇంతటితో వాక్యాన్ని ముగించుకుందాం. 1 నిమిషం మాత్రం ఉంది నాకు సమయము. ఎవరైనా చిన్నగా కొన్ని మాటలు आज का दिन సాక్ష్యాలు में కానీ. क्या है कि वचन को यहाँ समाप्त करेंगे. मुझको जाने के लिए 1 ही मिनट बचा है. Okay, ఎవరైనా? Amos. Yes, yes, Amos, sir. I'm turning the Yeah, yeah. meeting over to you, okay? ఓకే ఓకే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. I'll Take see care. y'all in the morning. ఓకే ఓకే సార్, ఓకే.